హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన టీమిండియా ఐపీఎల్కి సంబంధించి 2023లో జరిగినటువంటి బెస్ట్ మూమెంట్స్ అండ్ సాడ్ మూమెంట్స్ ఫుల్గా అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గాయ్స్, వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. మొదటిగా మనం వీడియోలోకి వచ్చేస్తే టీమిండియా 2023లో ఆడినటువంటి అన్ని బయలాటరల్ సిరీస్లో, అది కూడా అన్ని ఫార్మాట్స్ కలిపి చూసుకుంటే 14 సిరీస్లు అయితే ఆడటం జరిగింది మన ఇండియాలో కానీ బయట కంట్రీస్లో కానీ. ఆ 14 సిరీస్లో మన ఇండియా అయితే 11 సిరీస్ అయితే గెలిచారో, అది T20s అయినా ఓడిఎస్ అయినా టెస్ట్లైనా. ఇంకా 2 సిరీస్లు అయితే ఓడిపోయారు. ఒకటి ఆస్ట్రేలియా అగ్నిస్ట్గా ఓడిఎస్ సిరీస్ అండ్ వెస్టిండీస్ అగ్నిస్ట్గా T20 సిరీస్ ఒకటి ఓడిపోవడం జరిగింది. ఇంకా రీసెంట్గా సౌత్ ఆఫ్రికా జరిగిన T20 సిరీస్లో చెరొక మ్యాచ్ గెలవడంతో, ఒక మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోవడంతో ట్రోఫీ అయితే షేర్ చేస్తున్నారు. ఇది టీమిండియా ఆడినటువంటి మొత్తం బయలాటరల్ సిరీస్. ఇంకా ఇవే కాకుండా ఏషియా కప్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ అని చెప్పి 2023లో 4 టోర్నమెంట్లు అయితే ఆడడం జరిగింది. ఈ 4 టోర్నమెంట్లో మన టీమిండియా 2 టోర్నమెంట్లు గెలిచారు. అది ఒకటి ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియా కప్లో అయితే మన టీమిండియా అయితే గెలవడం జరిగింది. ఇంకా లాస్ అయింది ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా అగ్నిస్ట్గా అండ్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా అగ్నిస్ట్గా 2 సార్లు ఫైనల్కి వెళ్ళి టీమిండియా అయితే ఓడిపోవడం జరిగింది. ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ కప్ గెలిచి మనందరికీ హ్యాపీనెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ బాధగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అండ్ వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళి మన టీమిండియా అయితే ఓడిపోవడం జరిగింది. ఇదైతే మాత్రం చాలా మందికి గట్టిగా హార్ట్ బ్రేక్ అని చెప్పాలి. నేనైతే మాత్రం కోలుకోవడానికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఎంతమంది ఈ 2 టోర్నమెంట్లు పోవడం వల్ల ఫీల్ అయ్యారు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ 2023లో జరిగినటువంటి క్రికెట్ మూమెంట్స్లో ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ వరకు వచ్చిన టీమ్స్ ఏంటంటే ముంబై, లక్నో, గుజరాత్ అండ్ చెన్నై. ఈ 4 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ వరకు అయితే రావడం జరిగింది. ఈ 4 టీమ్స్లో ఫైనల్ వరకు గుజరాత్ అండ్ చెన్నై అయితే వెళ్ళడం జరిగింది. ఈ 2 టీమ్స్లో కూడా అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సిఎస్కే అయితే గుజరాత్ అగ్నిస్ట్గా గెలిచి 5వ సారి ఐపీఎల్ అయితే ఛాంపియన్కి అయితే నిలవడం జరిగింది. ఇంకా ఐపీఎల్లో జరిగిన సాడ్ మూమెంట్ ఏంటంటే ఆర్సీబీ టీం వరుసగా 16వ సంవత్సరం కూడా కప్పు అయితే కొట్టలేకపోయింది. ఈ ఇయర్ జరిగిన ఐపీఎల్లో ఆర్సీబీ టీము ప్లే ఆఫ్స్ వరకు రాలేదు. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ అగ్నిస్ట్గా ఓడిపోవడం వల్ల వాళ్ళు గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయితే అయిపోయారు. సో వరుసగా 16 సంవత్సరాలు ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే హార్ట్ బ్రేక్. కనీసం ఈ 2024లో అయినా ఆర్సీబీ కప్పు రావాలని చెప్పి కోరుకుందాం. ఇంకెంతమంది ఆర్సీబీ కప్పు రావాలని కోరుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్లో మీరు ఫీల్ అయినటువంటి సాడ్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా ప్లేయర్స్ పరంగా 2023 గురించి చూసుకుంటే విరాట్ కోహ్లీకి, శుభ్మన్ గిల్కి చాలా మంచి ఇయర్ అని చెప్పాలి. మొదటగా శుభ్మన్ గిల్ గురించి చూసుకుంటే 2023లో శుభ్మన్ గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్స్ కలిపి 2081 రన్స్ అయితే చేయడం జరిగింది. మన టీమిండియా తరపున అన్ని ఫార్మాట్స్ కలిపి మనోడు ఈ ఇయర్ అయితే హైయెస్ట్ రన్ గేటర్. ఇంకా ఐపీఎల్లో కూడా 17 మ్యాచ్ల మీద 890 రన్స్ అయితే చేయడం జరిగింది. ఐపీఎల్లో మనోడు 17 మ్యాచ్ల్లో 3 సెంచరీలు అండ్ 4 హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది. ఇంకా శుభ్మన్ గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 4 సెంచరీలు, 1 డబుల్ సెంచరీ అండ్ 5 హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండానే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా తప్పుకోవడంతో గుజరాత్ టైటన్స్కి మనోడు కొత్త కెప్టెన్గా అయితే అవటం అయితే జరిగింది. ఇంకా విరాట్ కోహ్లీ గురించి చూసుకుంటే విరాట్ కోహ్లీకి ఇది ఒక ప్రైమ్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో విరాట్ కోహ్లీ 1 సెంచరీ మాత్రం చేశాడు. బట్ ఈ ఇయర్ మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఐపీఎల్ మొత్తం కలిపి 10 సెంచరీలు అయితే చేయడం జరిగింది. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఈ ఇయర్ అయితే 2048 రన్స్ చేస్తే ఐపీఎల్లో 639 రన్స్ చేసి విరాట్ కోహ్లీ అయితే ఒక అద్రిపోయే కంబ్యాక్ అయితే ఇచ్చాడని చెప్పాలి. ఇంకా ఈ 2023లో జరిగిన మరో సాడ్ మూమెంట్ ఏంటంటే గత 10 సంవత్సరాలు ముంబై కెప్టెన్గా ఉన్నటువంటి రోహిత్ శర్మని కెప్టెన్గా తీసేసి హార్దిక్ పాండ్యా అయితే ముంబై టీం అయితే వాళ్ళ కెప్టెన్గా అయితే చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది ముంబై ఫ్యాన్స్కి చాలా అంటే చాలా సాడ్ న్యూస్. రోహిత్ శర్మని ఒక ప్లేయర్గా ఎంతమంది చూడగలరు అనేది కామెంట్ చేయండి. నేనైతే మాత్రం చూడలేను. గాయస్, ఇంకా ఓవరాల్గా ఈ 2023 అయితే క్రికెట్ అయితే అయిపోయింది. మన టీమిండియా 24లో అయితే చాలా మ్యాచెస్ అయితే ఆడబోతున్నారు. సో 2023కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ ఐపీఎల్కి సంబంధించి కానీ మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏంటి అండ్ గుండెలు పగిలిపోయేలాగా బాధపడినటువంటి మూమెంట్స్ ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా 2023కి సంబంధించి నేను వీడియోలో ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.